నమస్తే. గ్రూప్ 1 పైన పెద్ద వివాదం నడుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు దీనిపైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు గ్రూప్ 1 సంబంధించినటువంటి ఉద్యోగాలను నమ్ముకున్నారంటూ ఒక పక్కన వాళ్ళు వాదన చేస్తూ ఉంటే, మరో పక్కన గ్రూప్ 1 పరీక్షలు రాసినటువంటి కొంతమంది విద్యార్థులు సైతం కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు సైతం స్టే విధించడం జరిగింది. సర్టిఫికెట్లని వెరిఫికేషన్ చేసుకోవచ్చు కానీ నియామకాలు మాత్రం చేపట్టకూడదని చెప్పేసి కోర్టు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సో గతంలో బల్మూరి గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షల్ని వాయిదా వేయడంలో, మరో పక్కన వాటిని రద్దు చేయడంలో కీలకమైనటువంటి పాత్ర వహించడం జరిగింది. సో ఆ వ్యక్తి మన ముందున్నాడు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. సో గతంలో మీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయి, దీంట్లో అవకతవకలు జరిగినాయి అన్నటువంటి వాదన మీరే తీసుకురావడం జరిగింది. కోర్టు కూడా వెళ్ళడం జరిగింది, వాటిని రద్దు చేయడం జరిగింది. సో ఒక పక్కన ఓఎంఆర్ షీట్లే ఎక్కువ వచ్చినటువంటి ఆ సందర్భంలో కోర్టుకు వెళ్ళినటువంటి ఈరోజు మీరు ప్రకటించినటువంటి అభ్యర్థుల సంఖ్య కంటే మరో 10-11 మంది ఆ సంఖ్య ఎక్కువ వస్తూ ఉన్నది. గతంలో బయోమెట్రిక్ పెట్టాలని చెప్పేసి మీరే కోరడం జరిగింది. బయోమెట్రిక్ పెట్టిన తర్వాత కూడా ఈ సంఖ్య ఎక్కువ రావడం ఏ విధమైనటువంటి సంకేతాలు? గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి అనుకోవచ్చా? మొదట మీరు చెప్పిన దాంట్లో మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు అని చెప్పారు. ప్రతిపక్షాలకి సమాధానం చెప్తా విద్యార్థులకు ఉన్న సందేహాలని కూడా చాలా స్పష్టంగా బాధ్యతతోటి ఏది నిష్పక్షపాతంగా వాస్తవాలు ఏందో దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడదలుచుకున్నాను. గతంలో జరిగిన విషయాలకి ఏంటంటే, గతంలో గ్రూప్ 1 సంబంధించిన ఒక 13-14 పరీక్షా పేపర్లు లీక్ అయినాయి అని చెప్పి మీరో నేనో ఏదో విద్యార్థులు మనం మొదట ఆందోళన చేయలే. క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని చెప్పి ఆ పేపర్ ముందు బయటికి వస్తే ఆ పేపర్ కరెక్టో కాదో అని మీ సొంటోళ్ళు నా సొంటోళ్ళు విద్యార్థులందరం కూడా మనము ఒక అయోమయమైన పరిస్థితిలో ఉంటే ఆ పేపర్ బేగం బజార్ పోలీస్ స్టేషన్కి పోయి బేగం బజార్ పోలీస్ స్టేషన్ ఆ పేపర్ని వెరిఫై చేసి టీజీపీఎస్సీకి పంపిస్తే టీజీపీఎస్సీ ఆ రోజున్న టీఎస్పీఎస్సీ దాన్ని వెరిఫై చేసి అవును ఇది ఒరిజినల్ పేపర్ లీక్ అయిందని వీళ్ళు కేసు పెడితే పేపర్లు ఎట్లా లీక్ అయినాయి అని చెప్పి ఆ విషయం బయటికి వచ్చి మీడియా ద్వారా మీ ద్వారా తెలంగాణ సమాజానికి మాకు విద్యార్థులకు ఆ విషయాలు తెలిసినప్పుడు అట్లెట్లా పేపర్ లీక్ అయితే అంత కట్టుదిట్టమైన భద్రతలు ఉన్నప్పుడు ఏ రకంగా పేపర్ బయటికి వస్తుంది, అంగట్లో సరుకులు నమ్మినట్టు పేపర్ ఎట్లా అమ్ముతారని చెప్పి మేము కానీ అన్ని విద్యార్థి సంఘాలు దానిపైన ఆందోళన చేసినప్పుడు కొన్ని పేపర్లు లీక్ అయినాయి, కొన్ని పేపర్లు లీక్ కాలే, గ్రూప్ 1 లీక్ కాలే అని చెప్పి ఆ రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెడితే ఒక వ్యక్తి దగ్గర 14 పేపర్లు ఉంటే 7 లీక్ కాకుండా ఎట్లుంటుంది, దీంట్లో ఏదో మతలబ్ ఉందనే ఒక ఉద్దేశంతో ఆ రోజు విద్యార్థులందరూ నా దగ్గర వస్తే విద్యార్థుల కోసము భరోసా కల్పించే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ రోజు విద్యార్థుల పక్షాన కోర్టులో కేసేసి న్యాయస్థాన పరిధిలో కేసు పోయినాక భయపడి మొత్తం ఏడా ఇబ్బందులు అవుతుందని చెప్పి మళ్ళీ అన్ని పేపర్లను కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. ఇది జరిగిన సీక్వెన్స్. దాని తర్వాత ఎవరైతున్నారో ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ, వాస్తవాలన్నీ జరిగి కొంతమందిని కస్టడీలోకి తీసుకొని ఆ ఎంప్లాయీస్ని కస్టడీలోకి తీసుకొని వాళ్ళని రిమాండ్ చేసి జైల్లో పెట్టి దాన్ని లింక్ చైన్ తీసి దాదాపు లీక్ చేసిన వాళ్ళ కంటే కూడా దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళని వందలాది మందిని ఏదైతే 10ల సంఖ్యలో వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు పరిధిలో వాళ్ళు మళ్ళీ పర్మిషన్ తెచ్చుకొని మేము మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు పర్మిషన్కి మళ్ళీ అపియర్ అయ్యారు, ఎగ్జామ్కి మళ్ళీ అపియర్ అయ్యారు పర్మిషన్ తెచ్చుకొని త్రూ కోర్టు పర్మిషన్. నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి మెన్షన్ చేసి ఉంది. సో అప్పటికే టీజీపీఎస్సీ టీఎస్పీఎస్ అంటే ఆ రోజు టీఎస్పీఎస్సీ ఇంటిగ్రిటీ దెబ్బతిన్నది, అంటే నమ్మకాన్ని కోల్పోయినారు. ఎందుకంటే అంగట్లో సరుకులు అమ్మినట్టు పేపర్లు నమ్మారు, అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి, బయోమెట్రిక్ విధానం పెడతామని చెప్పి చెప్పారు. సరే పెడతామని చెప్పినాక మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామో దాన్ని తీసేస్తున్నామో అని ఏది చెప్పలేదు. మళ్ళీ ఈ తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ త్రూ కోర్టు పర్మిషన్ వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆఖరి నిమిషంలో బయోమెట్రిక్ విధానం పెట్టకపోవడంతో మళ్ళీ ఆ వ్యక్తులు రాశారు కాబట్టి ఇంపర్సినేషన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఒకరి బదులు ఇంకొకరు ఎగ్జామ్కి అపియర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ త్రూ పర్మిషన్ వచ్చి ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పి నేనో మీరో కాదు, ఎగ్జామ్ రాసిన సెంటర్లో రాసిన పిల్లలు ఆ ఆస్పరెంట్స్ అన్న బయోమెట్రిక్ పెట్టలేదు, సో ఇంపర్సినేషన్ అయినట్టు అక్కడ మాకు కొన్ని సంఘటనలు కనిపించినాయి, ఒకరి బదులు ఇంకోరు రాసినట్టు అనిపించింది. సో ఇమ్మీడియట్గా మరుసటి రోజు ఇవాళ ఎగ్జామ్ అయితే మరుసటి రోజు ఆ డీటెయిల్స్ అనేది తీసుకొని 2 రోజులలో హైకోర్టులో కేసు అనేది వేయడం జరిగింది. కోర్టు కూడా ఇవన్నీ రిజల్ట్స్ వచ్చినాక అన్నీ కంప్లీట్ అయినాక కాదు, ఎగ్జామినేషన్ అయినా మరుసటి రోజే ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు న్యాయస్థానాన్ని విద్యార్థులందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ తరఫున వాళ్ళకి సంబంధించిన అసిస్టెంట్ కల్పించి ఆ రోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానంలో సుమారు జూన్కి వెళ్ళి 4-5 నెలలు
కోర్టులో కేసు వేసినప్పుడు ఎక్కడ కూడా విద్యార్థులకి నేను మీడియా ద్వారా కానీ దేని ద్వారా కానీ అప్పీల్ చేసి మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, ఎగ్జామ్ మీరు మెయిన్స్కి ప్రిపేర్ కాకుండా, లేదా ఎగ్జామ్ ఇది ఉండదు, ఎగ్జామ్ పోతుంది అని ఏ రోజు కూడా నేను మిస్గైడ్ చేయలే. ఎందుకంటే న్యాయ పరిధిలో ఇష్యూ ఉన్నప్పుడు న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీడియా ద్వారా ప్రజలకి తెలుస్తుంది, ముఖ్యంగా ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్కి తెలుస్తుంది తప్ప మనము తప్పుదో పట్టియొద్దు. ఎందుకంటే మనం ఆ రకంగా ఎవరైనా విద్యార్థులని రెచ్చగొట్టినా లేదా క్యాన్సిల్ అవుతుంది అని చెప్పినా వాళ్ళ జీవితాన్ని మనం నాశనం చేసిన వాళ్ళం అవుతామనే ఒక ఆలోచనతో ఏ రోజు కూడా రియాక్ట్ కాదు. సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ వచ్చిన రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలే, మాట్లాడలే. డివిజనల్ బెంచ్లో కూడా కొట్టేసినాక అన్ని వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం కొట్టేసిన తర్వాత ఇది తప్పు జరిగింది అని చెప్పి భావించి ఆల్రెడీ గతంలో జరిగిన ఇష్యూస్ని చూసి మీరు ఉన్నా కూడా పెట్టలేదు, మళ్ళీ వాళ్ళు రాశారు. మా న్యాయవాది ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నీ కూడా ఆ రోజు డివిజనల్ బెంచ్లో విని ఆ రోజు తుది ఫలితం బయటికి వచ్చినాక ఆ విద్యార్థులతోటి ఇదే కోర్టు బయట ఆ రోజు నేను మాట్లాడి మళ్ళీ గాంధీ భవన్లో విద్యార్థులతోటి మాట్లాడించడం జరిగింది. ఓకే, క్లియర్. ఈ రోజు ఏదైతే సంబంధించి వీళ్ళు ఆరోపణలు చేస్తుండ్రో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ ఇంకోటి, టీజీపీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. మీరు ఒక మాట అన్నారు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయ్యి చేసిరని చెప్పి మాట్లాడినారు కాబట్టి వాస్తవాలు ఏమున్నాయి అఫీషియల్ వాళ్ళ పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్ని తీసుకొని నేను మాట్లాడుతున్నాను. ఇది మీకు కూడా దొరుకుతుంది. టీజీపీఎస్సీ అఫీషియల్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్లో చాలా క్లియర్గా వాళ్ళు రిలీజ్ చేసిన ఒక వెబ్ నోట్లో the figures pertaining to the number of the candidates who appeared for the mains examinations are collected from the chief superintendents of the examination centers on the go. అంటే ఎగ్జామ్ రాస్తున్న సమయంలో చీఫ్ సూపరింటెండెంట్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇచ్చిన ఒక లెక్క ఎగ్జామినేషన్ నడుస్తున్న సమయంలో. సో ఇది కంప్లీట్ అయినాక మైనర్ వేరియేషన్ ఉండొచ్చు అని క్లియర్గా ఇచ్చిన ఒక వెబ్ నోట్. ఇది ఎందుకు దేని కారణంగా చేంజెస్ ఉంటాయని చెప్పి ఇది అఫీషియల్గా వాళ్ళు పెట్టిన ఒక డాక్యుమెంట్లు. ఇదేదో కేవలం నాకు వచ్చిందో లేదో మీకు నేను చూపిస్తుందో అఫీషియల్గా టీజీపీఎస్సీ వాళ్ళ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక వెబ్ నోట్ డాక్యుమెంట్ ఇది. సో ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. రెండోది, సెంటర్స్కి సంబంధించి ఏదైతే ఈరోజు తప్పు పడుతుందో మీరు అన్నట్టు నిజంగానే ఎగ్జామినేషన్ సెంటర్లో సరే కోటి ఉమెన్స్ కాలేజా ఇంకేదో కాలేజో వీళ్ళు అన్నట్టు అక్కడ ఏదైనా తప్పు జరిగి ఉంటే మరుసటి రోజే అక్కడ ఉన్న విద్యార్థులు ఎగ్జామ్ దాదాపు 1000 మంది పైగా చేరు ఆ ఎగ్జామినేషన్ రాశారు. ఒక్కొక్క క్లాస్లో దాదాపు 10,000 సంఖ్యల స్టూడెంట్స్ ఉంటారు. ఎక్కడన్నా తప్పు జరిగితే నీ సొంటోళ్ళకు సరే నా దగ్గర రాకపోయినా సరే ప్రతిపక్షం దగ్గరకో మీ దగ్గరకో ఇంకెవరి దగ్గరకో పిల్లలు బయటకు వచ్చి ఇక్కడ తప్పు జరిగింది ఇడిదని ఆ రోజే మాట్లాడుతుంటే కదా, ఆ రోజే ఇష్యూ బయటకు వస్తుంటే కదా. ఆ రోజు రాంది ఈ రోజు అవగాహన లేకుండా ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇది మొదటికెళ్ళి కూడా ఏదో ఇప్పుడు స్టార్ట్ అయినట్టు కాదు. కేటీఆర్ మొదటికెళ్ళి కూడా ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారని కోర్టులో కేసు వేసి, తర్వాత కొత్త అభ్యర్థులకి అప్లై చేసుకోనికి అవకాశం ఇస్తే కొత్త అభ్యర్థులకు ఎందుకు అవకాశం ఇచ్చారని కోర్టులో కేసు వేసారు. దాని తర్వాత ఏదైతే సంబంధించి వాళ్ళు అప్లై చేసుకున్న దానికి ఉన్న పోస్టులని మళ్ళీ కొన్ని పోస్టులు యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్లో పోస్టులు యాడ్ చేస్తే ఎందుకు యాడ్ చేసారు అని చెప్పి కోర్టులో కేసు వేసారు. దాని తర్వాత జియో వేస్తే ఆ జియో నెంబర్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు హైకోర్టు ప్రకారం జియోని తీసుకొని వస్తే జియో నెంబర్ 29 దానిపైన కోర్టులో కేసు వేసారు. సరే కోర్టులో కేసు వేసిన సందర్భంలో రేపు పొద్దున్న ఎగ్జామినేషన్ పెట్టుకొని ముందు రోజు ఏం మాట్లాడిండండి, ఏం మాట్లాడిండు, రేపు పొద్దున కోర్టులో కేసు వేసినాము ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, ఈ ఎగ్జామ్ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి చదువుకునే పిల్లలకి మరుసటి రోజు ఎగ్జామ్ రాసే పిల్లలకి బాధ్యత గల ఒక శాసన సభ్యునిగా ఉండి ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న వ్యక్తి అదా అండి మెసేజ్ ఇచ్చేది పిల్లలకి. మరుసటి రోజు కోర్టు నిర్ణయం తీసుకోలేదు, ఎగ్జామ్ యథాతథాగా జరిగింది. ఈయన మాటలు నమ్మి ఎవరైనా ఎగ్జామ్ రాకపోయినా ఎవరు ప్రిపేర్ కాకపోయినా వాళ్ళకు ఉద్యోగం ఏదైతే అర్హత ఉండి కూడా ఈయన చెప్పిన మాటలు నమ్మి వాళ్ళు రాకపోతే ఎవరండి పాపం ఈరోజు మోసపోయినరు, ఎవరండి నష్టపోయినరు, ఎందుకు అసలు వ్యాఖ్యలు చేయాలి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి తప్పేదన్నా జరిగితే 100% ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. న్యాయస్థానం తీర్పిస్తే 100% ఆ తీర్పుని మనం అందరం కూడా గౌరవిస్తాం, ప్రతిదాన్ని కూడా గౌరవించి వస్తుంది. ఆ విషయాన్ని మనం గౌరవించవచ్చు. ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజ్ ఒకటే ఒక కాలేజ్ అని చెప్పి మాట్లాడాను. మరి బేగంపేట ఉమెన్స్ కాలేజ్లో కూడా సెంటర్లు పెట్టారు కదా. ఈరోజు మహిళలకి ఎక్కువ మంది ఎట్లా మహిళలు క్వాలిఫై అంటే మహిళలు క్వాలిఫై కావద్దా? ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా ఒక రెప్యుటేషన్ ఉన్న ఒక కాలేజ్ అండ్ అంతా రెగ్యులర్ ఫ్యాకల్టీ, అంతా కూడా ఉమెన్ ఫ్యాకల్టీ. ఈరోజు వాళ్ళ ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా ఆడ ఎట్లయినా ఎట్టొచ్చినాయని చెప్పి మాట్లాడితే ఎవరండి ఊరుకునేది? అదే చెప్తుంది. ఇప్పుడు వచ్చిన యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మేజర్ ఢిల్లీకి వెళ్ళి క్వాలిఫై అవుతారు అంటే ఢిల్లీలో తప్పిదం జరిగిందని చెప్పి మాట్లాడతారా? ఇప్పుడు ఐఐటి ఉంది, మేజర్ మన హైదరాబాద్కి వెళ్ళి క్వాలిఫై అవుతారు అంటే హైదరాబాద్లో తప్పిదం జరిగిందని చెప్పి మాట్లాడతారా? గతంలో ఇదే 2017లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించినప్పుడు కూడా ఆ రోజు కూడా కొన్ని డిస్ట్రిక్ట్లలో 70, 80, 100 వచ్చినాయి.
ఆ రోజు కూడా ఆరోపణలు చేసినట్టు, ఆ రోజు కూడా ఇదే కవిత గారి పైన ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజు కూడా గతంలో మీరు రెఫరెన్స్ అంటే జరిగింది అంటున్నారా? ప్రిలిమ్స్ కి హాల్ టికెట్స్ ఎక్కడన్నా కూడా అంతెందుకు న్యాయ రెండు హాల్ టికెట్ ఎందుకు న్యాయ పరిధిలో ఈవెన్ ఇదో కేవలం టీజీపీఎస్సీ కాదు, టీజీపీఎస్సీలో కాదు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లక్షలలో రాసి దాని తర్వాత మెయిన్స్ వేలలో రాస్తే కన్వీనియన్స్ కోసం, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం అనేకమైన ఎగ్జామ్స్ లో కూడా ఆ రకంగా రెండు హాల్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేం కొత్త కాదు. కానీ అవగాహన లేకుండా కొంతమంది వ్యక్తులకి ప్రిలిమ్స్ అంటే ఏంది, మెయిన్స్ అంటే ఏంది అవగాహన లేని కౌశిక్ రెడ్డి వంటి వ్యక్తులు కూడా దాని కింద రాసుకొని పేపర్లో చూసుకుంటూ చదివేటోళ్ళు తప్పుడుగా దీన్ని ప్రచారం చేస్తారు. ఇదే న్యాయస్థానానికి సంబంధించిన వాళ్ళ ఎగ్జామినేషన్స్ లో కూడా వేల నుంచి వందలు అయినప్పుడు, అంటే ప్రిలిమ్స్ లో వేలు ఉన్నప్పుడు దాని తర్వాత వందలు వచ్చినప్పుడు రెండు హాల్ టికెట్స్ ఇచ్చినట్టు ఉంటాయి. ఉన్న సందర్భాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదేం కొత్తగా దీంట్లో జరిగింది కాదు. 100% గతంలో అటువంటి సందర్భాలు జరిగినాయి. మీకు అందుకే కోట్ చేసి చెప్తున్నా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా లక్షల మంది ఎగ్జామ్ రాసినప్పుడు, ప్రిలిమ్స్ కి సంబంధించి లక్షలు ఇచ్చినప్పుడు, దాని తర్వాత క్వాలిఫై అయినప్పుడు వేలలో ఎగ్జామ్ జరిగినప్పుడు హాల్ టికెట్స్ రెండు హాల్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని ఏదో తప్పు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా వీళ్ళకి తెలిసి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులకి మళ్ళీ అదే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా జరిగింది. దాన్ని కప్పుపుచ్చుకొని వాళ్ళు ఎగ్జామినేషన్ అంగట్లో పేపర్లని సరుకులు అమ్మినట్టు అమ్మిన వ్యక్తులు వాళ్ళు. ఆ రోజు లీక్ అయిందని చెప్పి మనం తప్పుడు ఆరోపణలు చేయలే, స్వయంగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇవాళ మీరు అనేది టెక్నికల్ గ్రేడ్ సరే, వాల్యుయేషన్ సంబంధించి మీరు మాట్లాడారు అనుకోండి, ఇది కరెక్షన్ దానికి సంబంధించి మీరు మాట్లాడారు అనుకోండి, 100% అది టెక్నికల్ విషయము, అది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాల్సిందే. కానీ ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే చేసిన కొన్ని తప్పిదాలు, అంటే కొన్ని విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏదైతే దానికి సంబంధించి గతంలో ఏం తప్పిదం చేశారు, ఇదే టీజీపీఎస్సీకి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ నేను చెప్తాను. హార్టికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ నెంబర్ 24 నోటిఫికేషన్ వాస్ గివెన్ ఇన్ ద ఇయర్ 2022, 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు 22 పోస్టులకు. అట్లా సుమారు ఇప్పుడు నేను మీకు చెప్పింది 2017లో నోటిఫికేషన్ నెంబర్ 16 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ దగ్గర 616 మంది పోస్టులకి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్. అట్లనే ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ నెంబర్ 67 2017లో 325. ఇట్లా సుమారు 24 నోటిఫికేషన్లు 2017 ఇచ్చారు. 17కి 22 వరకు నోటిఫికేషన్లు ఇచ్చి తూతూ మంత్రంగా రిజల్ట్స్ ఇవ్వకుండా అన్నిటినీ ఆపేస్తే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లు అన్ని కోర్టు పరిధిలో ఉంటే అన్ని చిక్కులని తీసి ఇందులో రిజల్ట్స్ ఇస్తేనే కదండి మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ లో కొత్త ఉద్యోగాల్ని నోటిఫై చేసి నోటిఫికేషన్ ఇవ్వస్తుంది. ఇది పెండింగ్ నుండి వస్తుందా? ఇవన్నీ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు 100% ట్రాన్స్పరెన్సీ తోటి చేసే ప్రయత్నం చేస్తే, కేవలం ఒక కక్షతోటి స్టూడెంట్స్కి వాల్యుయేషన్, వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు, తెలుగు వాళ్ళకి తక్కువ వచ్చినాయి, ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, సో ఆ టెక్నికల్ వాల్యుయేషన్ విషయంలో అది మీ చేతిలోనో నా చేతిలో, లేకపోతే అన్ని పేపర్లు ఒకలే ఉపాధ్యాయులు దిద్దే లేదా రిటైర్ ఫ్యాకల్టీ ఏ రకంగా దిద్దిస్తారు అంటే యూపీఎస్సీలో కూడా రిటైర్ ఫ్యాకల్టీ తోటి ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ చేయిస్తారు. మీరు ఏకీభవిస్తున్నారా వాళ్ళన్నదానికి? ఈ మూల్యాంకనంలో తేడా వస్తుంది. వాల్యుయేషన్ సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి ఏమన్నా ఉంటే వాల్యుయేషన్ విషయంలోకి తీసుకున్నప్పుడు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకుంటాం. కానీ పేపర్లు అమ్ముకున్నారు అనే దానికి ఆధారాలు లేకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తే, అమ్ముకున్నది ఎవరు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడింది ఎవరు, నేను ఆధారాలతో సహా ఎవిడెన్స్తో సహా చూపించిన. ఎక్కడన్నా కూడా ఆధారాలు ఉంటే 100% ఆధారాలను తీసుకొని వచ్చి కోర్టులో మీరు సమర్పించినా, లేదా వాళ్ళ హయాంలో వారికి బాధ్యత లేకుండే. కానీ ఈరోజు మీరు అన్నారు కదా బల్మూరి వెంకట ఏం చేస్తుండో, నేను ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవిత గారికి నేరుగా సవాల్ విసిరిన, మీ కాడ కవిత గారు ఆధారాలు ఏమైనా ఉంటే పట్టుకరండి, నేను ముఖ్యమంత్రి గారు సమయం తీసుకుంటా, ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిసి ఆధారాలు చూపించి సంబంధించిన అధికారులతో మాట్లాడిపిస్తా. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు మటుకే చేసి మేము చెయ్యలేంది వీళ్ళు చేస్తుండ్రు, మేము ఇయ్యలేకపోయింది వీళ్ళు ఇస్తుర్రు అని చెప్పి సత్యదూర మాటలు ప్రచారం చేస్తే 100% దాన్ని ఖండిస్తాం. సో ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులతో పాటు ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు కొంతమంది కూడా ఆరోపిస్తున్నారు, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరో పక్కన మార్కులు అంటే మళ్ళీ రీకౌంటింగ్ చేస్తే మార్కులు 60 మార్కులు 80 మార్కులు తక్కువ వచ్చినాయి అన్నటువంటి అంశాలు కూడా ఇప్పుడు ఆధారాలన్నీ కోర్టు పరిధిలో ప్రవేశపెట్టారు కదా, కోర్టు కూడా దానికి సంబంధించి వీళ్ళు ఒక మెమోని ప్రొడ్యూస్ చేసారు.
ఏ అమ్మాయి మెమోని అయితే ప్రొడ్యూస్ చేసారో, ఏ అమ్మాయి మార్క్ షీట్ని అయితే ప్రొడ్యూస్ చేసారో, ఆ అమ్మాయిని కూడా నేను కూడా ఆ రోజు కోర్టు సంబంధించిన ప్రొసీడింగ్స్ నేను కూడా చూసినాను. అంటే ఆ రోజు వాదనలు నేను కూడా విన్నాను. అందులో చాలా క్లియర్గా కోర్టులో వారు కూడా ఏం చెప్పారు, పెద్దలు గౌరవనీయులు వారు కూడా ఏమని అన్నారు, ఆ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని కూడా ఇంప్లీడ్ కమ్మని చెప్పి చెప్పినారు. రేపు పొద్దున ఆ పర్సన్ కూడా ఇంప్లీడ్ అయినప్పుడు అది వాస్తవమా కాదా అవన్నీ కోర్టు వెరిఫై చేస్తుంది. సంబంధించిన టీజీపీఎస్సీ అన్ని ఆధారాలు కూడా అక్కడ సమర్పిస్తుంది. సమర్పించినప్పుడు న్యాయపరంగా ఏ నిర్ణయం వస్తే ఆ నిర్ణయానికి 100% ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఎవరన్నా వీళ్ళు అన్నట్టు అక్కడ ఎవరన్నా తప్పు చేసి అటువంటి విషయాలు ఉంటే అటువంటిది ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దానిపైన మొట్టమొదట మాట్లాడేది కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారు. గత ప్రభుత్వం లెక్క అంగట్లో సరుకులు అమ్మినట్టు పేపర్లు అమ్ముకున్నా, ఒక మాట నోరు మెదపకుండా, నోరు తెరిచి మాట్లాడకుండా, ఫార్మ్ హౌస్కే పరిమితమై స్పందించని ఒక గత ప్రభుత్వం లెక్క ఈ ప్రభుత్వం వ్యవహరించదు. అది చాలా స్ట్రేట్ క్లియర్. సో సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో మిగతా ఉన్నటువంటి గ్రూప్ పోస్టులకి 1:3 పిలిచిండ్రు. ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులకు 1:1 ఎందుకు పిలుస్తా ఉన్నారు అన్నటువంటిది ఆరోపణలు వినబడతాయి. ఉన్న టెక్నికల్ దానికి సంబంధించి ప్రొసీజర్ సిస్టమ్, వాళ్ళు ఏ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటారో టీజీపీఎస్సీ వాళ్ళకున్న ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. దీనికి సంబంధించి వీళ్ళు దీనికి ఇంతెందుకు పిలిచిర్రు, దానికి ఇంతెందుకు పిలిచిర్రు అని చెప్పి మీరు అన్నట్టు ఈ కాలేజీలో ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఆ కాలేజీలో ఎందుకు తక్కువ మార్కులు వచ్చినాయి, లేదా ఉమెన్స్కి ఎందుకు ఎక్కువ వచ్చినాయి, ఉమెన్స్కి ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే ఇవన్నీ ఆరోపణలు. ఆరోపణలకి ఆధారాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేసినప్పుడు, గతంలో మీరు కూడా నన్ను అనేక సందర్భాలు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏదన్నా ఆరోపణలు చేసినప్పుడు నేను ఆధారాలు చూపించి ఆరోపణలు చేస్తుండే. అండ్ ఆధారాలకు సంబంధించి న్యాయస్థానంలో పోరాటం చేసి దాని జడ్జ్మెంట్స్ని తీసుకొని వచ్చినాం. వీళ్ళ లెక్క ఎప్పుడు కూడా ఆపాలని ఒక దురఉద్దేశంతో ఈరోజు కూడా రెక్టిఫై చేయండి, క్లారిఫై చేయండి అనడం కంటే కూడా క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేయండి. 10 ఏళ్ళకి వెళ్ళి కనీసం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని ఒక ఆలోచన లేకుంటే, వీళ్ళకి ఆ బాధ్యత లేకుంటే ఈరోజు ఇన్ని నోటిఫికేషన్లు దాదాపు 14,714 మందికి నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు పెట్టి నియామక పత్రాలు ఇవ్వకుండా సంవత్సరాల తడపరి ఉద్యోగం వస్తుందా రాదా, చేస్తాడా చేయడా, ఈ పిల్లగాడిని చూసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు, వేలాది మంది పిల్లలు, లక్షలాది మంది వాళ్ళ తల్లిదండ్రులు మానసిక వేదన అనుభవిస్తుంటే పట్టించుకొని వ్యక్తులు ఇవాళ బయటికి వచ్చి ఈ నీతి మాటలు మాట్లాడితే కొంచెమన్నా అర్థం ఉందా అండి? జ్ఞానం ఉండి మాట్లాడుతుర్రా? మరి ఆ రోజు చిత్తశుద్ధి లేదు. ఇదే కవిత గారు వీటిని పరీక్షించడానికి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తే ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసింది, మహిళలకు అన్యాయం జరుగుతుందని. ఈ రోజు ఏమడుగుతుంది, ఎట్లా మహిళలు ఎక్కువ క్వాలిఫైర్ అని చెప్పి మాట్లాడతారు. ఆలోచన ఉందా అండి వీళ్ళు మాట్లాడేదానికి? వీళ్ళు చెప్పే మాటలకు అర్థం ఉందా? దానికి సంబంధించి తప్పు చేసిర్రు అని చెప్పి టీజీపీఎస్సీ వాళ్ళ ఆరోపణలు లేకుండా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తుందని చెప్పి టీజీపీఎస్సీ నోటీసులు సర్వ్ చేస్తే మేము అడిగితే మమ్మల్ని కేసులు పెడతారా అని అంటారు. అంటే ఆధారాలు లేకుండా న్యాయపరంగా మీరు మొదటికెళ్ళి కూడా ఆపే ప్రయత్నం చేసి కోర్టులో కేసులు వేసారు. ఎక్కడన్నా ఆగిందా? ఈ రోజు కూడా న్యాయస్థానం ఏం చెప్పింది, మీ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేసుకోండి, ఈ కేసు రిజాల్వ్ అయ్యేంత వరకు నియామక పత్రాలు ఇవ్వద్దని చెప్పింది. ప్రాసెస్ని ఇక్కడ ఆపమని చెప్పలేదే. ఎందుకు దాన్ని తప్పుడుగా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేస్తారు? అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ ఇచ్చిన దాన్ని సమర్థిస్తుంది కోర్టు అంటా ఉన్నారా? ఇప్పుడు స్టే విధించడం అంటే ఎంత కొంత కోర్టు పరిధిలో ఏదన్నా జరిగినప్పుడు, ఆధారాలు సమర్పిస్తున్నప్పుడు న్యాయస్థానము దానికి సంబంధించిన ఏదైతే ఆ విచారణ జరుగుతున్నప్పుడు ఆ సంబంధించిన ప్రాసెస్ని క్లోజ్ చేయకూడదు అనేది చెప్తారు. ప్రాసెస్ని ఆపేయమని చెప్పి చెప్పలేదు, మీరే కోర్టు చేసారు. ప్రాసెస్ని కంప్లీట్ చేయండి, నియామక పత్రాల దగ్గర ఆపండి, విచారణ జరిగేంత వరకే అని అన్నారు. 100% కోర్టులో ఒక గ్రీవియన్స్ పెట్టినప్పుడు అది రిజాల్వ్ అంతవరకు అది కోర్టు జనరల్గా చెప్తుంది. అది కోర్టు చెప్పిన దాన్ని మీరు సమర్థిస్తున్నారంటే కోర్టు 100% కోర్టు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా 100% అందరూ దాన్ని సమర్థించాల్సిందే, అందరూ దాంతో ఏకీభవించాల్సిందే, దాన్ని ఎవరు కూడా కాదంటలేరు. కానీ కోర్టు ఏం చెప్పింది, దాన్ని వక్రీకరించి తప్పుగా బయట ప్రచారం చేయొద్దని చెప్తున్నా. సో ఆల్ టికెట్ల విషయానికి వచ్చినట్టు ఉంటే ప్రధానంగా సో ఆ వ్యక్తి పేరు కావచ్చు, లేకపోతే చిరునామా కావచ్చు, మిగతా ఉన్నటువంటి ఫోటో కావచ్చు, సో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దాంట్లో క్యాస్ట్ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? దాని ద్వారా ఏమైందంటే అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను చూసి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అనేది ఆరోపణ కూడా వినబడతా ఉంది. నేను అదే మీకు చెప్తున్నా, ఆరోపణలు చేయాలని అనుకుంటే ఆధారాలు లేకుంటే ఏదన్నా ఆరోపించవచ్చు. ఇప్పుడు వచ్చిన క్వాలిఫై అయిన వ్యక్తులలో లేదా గతంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వ్యక్తులు 2017లో క్వాలిఫై అయిన వ్యక్తుల ఫోటో కల్వకుంట్ల కవిత గారితో ఉంటే కవిత గారు ఉద్యోగం ఇప్పించినట్ట, లేదా రేపు పొద్దున క్వాలిఫై అయిన విద్యార్థి ఎవరో మీ అన్ననో తమ్ముడో ఇంకెవరన్నా మీతో ఉంటే మీ ఛానల్ మీరు పైరవి చేసి ఉద్యోగం ఇప్పించినట్ట. ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించి మాట్లాడితే 100% ముందు వరుసలో బల్మూర్ వెంకటే ఉండి వెళ్ళి మాట్లాడతారు. కానీ ఆధారాలు లేకుండా నువ్వు అన్నట్టు ఆరోపణలు చేసుకుంటూ ఉంది కదా, ఆరోపణ నిజమే కదా. ఇప్పుడు ఆల్ టికెట్ల మీద క్యాస్ట్ మెన్షన్ చేసి కనబడుతుంది కదా, ఉన్నదాన్ని
ఎందుకు హాల్ పెట్టాల్సినటువంటి టికెట్ల అవసరం? పైన క్యాస్ట్ మెన్షన్ చేసినప్పుడు ఈ విషయం ఈ రోజు అని అడుగుతున్నాం. హాల్ టికెట్స్ ఏ రోజు ఇష్యూ చేశారు? హాల్ టికెట్స్ ఇచ్చింది ఏ రోజు? హాల్ టికెట్స్ ఇష్యూ చేసింది ఏ రోజు? మరి ఆ రోజు ఎందుకో ప్రశ్నించలే? ఆ రోజు ఎందుకు అడగలే ఇది మార్చాలని చెప్పి? ఆ రోజు ఎందుకో దీనిపైన మాట్లాడలే? ఈ రోజు ఎందుకు వస్తుంది ఇది? ఇదే ఎగ్జామినేషన్ సెంటర్ గురించి కూడా ప్రస్తావిస్తే కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు అన్నట్టు వేలాది మంది, మీరు అన్నట్టు 70-80 మంది ఉంటే మిగతా వందలాది మంది పిల్లలు ఎగ్జామ్ రాశారు కదా. ఆ రోజు ఎవరైనా బయటకు వచ్చి ఆరోపణలు చేసిరా? ఆ రోజు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడినరా? ఇవాళ ఎందుకు వస్తుంది ఇది? తప్పు జరిగినప్పుడు గతంలో ఏదైతే బయోమెట్రిక్ పెట్టినప్పుడు మరుసటి రోజే కోర్టును ఆశ్రయించినాము, మరుసటి రోజే దాన్ని ఛాలెంజ్ చేసినాము. ఎక్కడ కూడా స్టూడెంట్స్కి ఉన్న అనుమానాల్ని 100% టీజీపీఎస్సీ వారు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వారు సమాధానం చెప్తారు. బికాస్ టీజీపీఎస్సీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. నేను ఇప్పుడు కూడా దాని డ్యూటీస్ దాని వాటిపైన నేను మాట్లాడతలేను. కానీ ఏదైతే పొలిటికల్ స్టేట్మెంట్ మీరు చేసి బల్మూరు వెంకట్ గతంలో మీరు చేసిరని దానిపైన ప్రశ్నించారు కాబట్టి గత పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి వాస్తవాలు నేను వివరిస్తున్నా. మీ ద్వారా విద్యార్థులకు కానీ ప్రతిపక్షాలకి హెచ్చరిస్తూ విద్యార్థులకి సమాధానం చెప్తున్నా. ఎక్కడ కూడా మేము బాధ్యత లేకుండా లేదు. 100% వారికి ఉన్న అనుమానాలు, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా వారికి నేను అందుబాటులో ఉన్నా. స్టూడెంట్స్ దాన్ని వచ్చి కలిసి అది చూపిస్తే దానికి క్లారిటీ ఇస్తాను. నా దగ్గర క్లారిటీ లేకపోతే 100% యాజ్ అన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ టీజీపీఎస్సీ చైర్మన్ గారిని టైం అడుగుతాను. వారు టైం తీసుకొని స్టూడెంట్స్ని కూడా వెళ్ళి కల్పిస్తాను. కొంతమంది అశోక్ సార్ లాంటి వాళ్ళు, ఎందుకంటే కొంతమంది ఇన్స్టిట్యూట్ నడిపేటువంటి ఒక విషయం వీళ్ళు అంటా ఉన్నారు కదా టీజీపీఎస్సీ పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా పేపర్లు అమ్ముకున్నారు. మీరే అంటారు ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారని, మీరే అంటారు కోచింగ్ యాజమాన్యులు అని చెప్పని. ఒక వీడియో పెట్టి దాన్ని ఆధారాలు లేకుండా ప్రచారం చేసి ఆ వీడియో ఆఖరికి నా క్లాస్ స్టార్ట్ అవుతుంది, నా క్లాస్లో ఈ కోచింగ్ ఇస్తాను అని చెప్పి అడ్వర్టైజ్ చేసుకునే వ్యక్తుల గురించి నేను మాట్లాడిన అటువంటి విషయాల్ని మీరు స్టూడెంట్స్కి సంబంధించి మీరు ఏదైనా మాట్లాడితే 100% ఆ స్టూడెంట్స్కి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన 100% ఇస్తాను. కానీ ఆధారాలు లేకుండా ఆ స్టూడెంట్స్ తోటి ఫీజు కలెక్ట్ చేసుకొని దాని ద్వారా వారి యొక్క పబ్బం గడుపుకొని దీన్ని మిస్లీడ్ చేసి రాంగ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేసే వ్యక్తుల గురించి మనం మాట్లాడితే అది సరైన పద్ధతి కాదు. గతంలో నేను అసలు పొరపాట్లు చేసిన కొంతమంది వ్యక్తుల విషయంలో, గతంలో కొంతమంది వ్యక్తుల విషయంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. వాళ్ళని నిజంగానే వాస్తవానికి విద్యార్థుల కోసం కష్టపడుతున్నారని చెప్పి భావించి అటువంటి వ్యక్తులు అందరూ కూడా అండదండగా ఇదే బల్మూరు వెంకట్ నిల్చోండు. దాని తర్వాత అర్థమైంది వాళ్ళు కూడా ఒక పొలిటికల్ మోటివ్ తోటి రాజకీయ కోణంలో దీన్ని మిస్లీడ్ చేసి డైవర్ట్ చేసి రాజకీయ లబ్ధి కోసం వారు దీంట్లో వచ్చి ఈ రకంగా బిహేవ్ చేస్తారు అనేది ఆధారాలతో సహా ప్రూవ్ అయింది, తెలిసింది. కాబట్టి ఈ రోజు అసలు విషయాలు అసలు వ్యక్తులకు మేము సహకరిస్తాం. గతంలో మీరు అందుకే నేను చెప్తున్నా సహకారం. బల్మూరు వెంకట్ ఒక విద్యార్థి సంఘానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు. ఏ రోజు కూడా బల్మూరు వెంకట్ ప్రొటెస్ట్ చేస్తే స్వయంగా నా విద్యార్థి సంఘ నాయకులతో నేను వెళ్ళి ప్రొటెస్ట్ చేసిన తప్ప ఇటువంటి వ్యక్తుల దగ్గర పోయి నేను వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పి ప్రొటెస్ట్ చేయమని చెప్పి వారి దగ్గర ఎటువంటి సహకారం తీసుకోలేదు. బల్మూరు వెంకట్ నా గాంధీ భవన్లో నేను విద్యార్థులతో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి బల్మూరు వెంకట్ పక్కన ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. వాళ్ళు జైలు పాలై వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఎవరు పట్టించుకొని రోజు బల్మూరు వెంకట్ ఒక విద్యార్థి నాయకునిగా ఒక ఉపాధ్యాయుడు అని చెప్పి ఆ రోజు న్యాయపరంగా కుటుంబానికి అండదండగా నిలబడి బెయిల్కి సహకరించి జైలుకి తీసుకొని వెళ్ళి విడిపించనీకు సాయం చేసిన. అంతే తప్ప కానీ వాళ్ళ దగ్గర సాయం బల్మూరు వెంకట్ తీసుకున్నా, బల్మూరు వెంకట్ దగ్గర వాళ్ళ సాయం తీసుకున్నా వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు, విద్యార్థులకి ముఖ్యంగా తెలుసు. సో చివరిగా పాడి కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తులు ఆరోపిస్తూ ఉన్నారు. సో ప్రతిసారి ఆరోపణలు అనకుండా ముఖ్యంగా గాంధీ భవన్ నుంచి జవాబు పత్రాలు వెళ్ళే కోటి ఉమెన్స్ కాలేజ్కి దాంట్లో రాములు నాయక్ సంబంధించినటువంటి ఆయన మాట్లాడడం. కౌశిక్ రెడ్డి అనేటోనికి ఆయనకి టీజీపీఎస్సీ ఫుల్ ఫామ్ తెలియదు, ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి వానికి తేడా తెలియదు. వాడేదో కింద మాట్లాడి ప్రిలిమ్స్ అనే పదం చదవనికి వాడు 3 సార్లు అది ఏంది అని చెప్పి చూసుకొని చదివిండు వాడు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే. వానికి తెలివి మరి మెదడు తలలుందా మోకాళ్ళు ఉందా అర్థమైతలేదు వాడు మాట్లాడే మాటలకి. నిజంగా కౌశిక్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నువ్వే పోయి వాళ్ళని అసలు ప్రిలిమ్స్ అంటే ఏంది, మెయిన్స్ అంటే ఏంది, వేరే ఎగ్జామినేషన్లు ఇస్తారా అయ్యారా, ఈ హాల్ టికెట్లు ఏంది, వాళ్ళ అయాం సంబంధించి నీకు ఈ పేపర్ ఇస్తా నేను. అరే బాబు మరి నువ్వు అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు, ఇగో ఇన్ని నోటిఫికేషన్లు మీరు 2017కి వెళ్ళి ఇచ్చారు, మరి ఎందుకు రాబాయి రిజల్ట్స్ ఇప్పలేకపోయినా వాడిని అడుగు. ఈ ఒక్కదానికన్నా సమాధానం చెప్తే వానికాడ సమాధానం ఉంటే అసంటోనికి నేను సమాధానం చెప్తే మీరే అంటారు ఆరోపణలని. ఇప్పుడు రోడ్డు పైన 10 కుక్కలు మరుగుతాయి కౌశిక్ రెడ్డి సొంటోళ్ళు. వాడు పైన వాళ్ళ కవితను కేటీఆర్ అదో చెప్పగానే వాళ్ళని చూసి వీడు ఒరుగుతుండు. వాడు నిజంగా అసలు గ్రూప్ 1 పరీక్ష 10 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళు పెట్టినప్పుడు అంగట్లో సరుకు ఏదైతే పేపర్లన్నీ లీక్ అయినప్పుడు ఒక రోజైనా వీళ్ళు మాట్లాడిన రండి. ఈరోజు ఆరోపణలు వస్తే అధికార పక్షంకి వెళ్ళి ఒక శాసన మండలి సభ్యునిగా నేను మీకు సమాధానం చెప్తున్నా.
గత 10 ఏళ్లుగా ఏ రోజన్నా టీజీపీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు ఈ పేపర్ లీకేజ్ పైన ఈ రోజు మొత్తుకునే కవిత కానీ కేటీఆర్ కానీ కౌశిక్ రెడ్డి కానీ ఏ ఒక్కలైనా స్పందించినరా, ఏ ఒక్కలైనా మాట్లాడినరా, ఏ ఒక్కలైనా సమాధానం చెప్పినరా? వాళ్ళు దొంగతనం చేసిరు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఈరోజు ఇంత బాధ్యతతోటి ఏదైతే వాస్తవాలో నేను క్లారిటీగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా మీకు వాస్తవాలను చెప్తున్నా. దానితో పాటు వాల్యుయేషన్ సంబంధించి అవేవన్నీ ఉన్నా కోర్టు పరిధిలో అవేవన్నీ ఇబ్బందులు జరిగినప్పుడు 100% దాన్ని కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి 100% అందరూ కట్టుబడి ఉండాల్సిందే. కానీ దాన్ని తప్పుగా వక్రీకరించి తప్పుడుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి కోసము మేము పెట్టలేంది, మేము చెయ్యలేంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, దీన్ని ఆపాలని చెప్పి ఒక్క కుళ్ళు కుతంత్రాలతోటి కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవితనో వాళ్ళ మోచేతులు నీరే తాగేసొంటి కౌశిక్ రెడ్డి వంటి వ్యక్తులు మాట్లాడితే 100% వారికి రాజకీయంగా తగిన గుణపాఠము తగిన సమాధానము బల్మూరి వెంకట్ చెప్తాడు. చివరిగా మెయిన్స్కి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు? మరో పక్కన గ్రూప్ 1 పరీక్షలు రద్దయిపోతాయి అని చెప్పేసి నమ్ముతున్నటువంటి కొంతమంది విద్యార్థులకు బల్మూరి వెంకట్ ఏ సమాధానం? ఏదన్నా కూడా 100% చిత్తశుద్ధితోటి 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ప్రతి క్షణం అనుక్షణం ముఖ్యమంత్రి గారు అవన్నిటిని రివ్యూ చేస్తూ ఏదైతే టీజీపీఎస్సీ కాక ఇతర రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఉన్న వేకెన్సీస్ అన్ని ఫిలప్ చేయాలని చెప్పి ఎస్సీ వర్గీకరణను కూడా కంప్లీట్ చేసుకొని పాతవన్నీ కంప్లీట్ చేసి వర్గీకరణ అయిపోయింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త నోటిఫికేషన్స్ని కూడా ఇచ్చి ఫిలప్ చేయాలని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పి చెప్పిండ్రు. 100% ట్రాన్స్పరెన్సీ తోటి టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది అనే ఒక నమ్మకం అయితే నాకుంది. అండ్ వాల్యుయేషన్ సంబంధించి ఏమైనా ఇబ్బందులు జరిగినా కోర్టు పరిధి లేదని నుండి కోర్టు వాల్యుయేషన్ సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకున్నా 100% టీజీపీఎస్సీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. 100% తగిమ ఉన్న ఖాళీలకు కూడా కొత్త నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే వచ్చేస్తాయి. ఆ వచ్చే నోటిఫికేషన్స్ కూడా ఇటువంటి దొంగలు మాట్లాడే మాటలు, మిమ్మల్ని మిస్లీడ్ చేసే వ్యక్తుల మాటలు నమ్మకుండా ఫ్రెష్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యి ఏదైతే ఎప్పటికప్పుడు ఆన్ ది సైకిల్ లెక్క ఏదైతే ఇచ్చే నోటిఫికేషన్స్లో మీరు ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి మీరు ఏ కళతోటి కాంక్షతోటి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కలగన్నారో ఆ కళలు నెరవేరాలని చెప్పి ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయనీకి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి మీరు మంచి జాబ్లో ఉండాలి అందరూ కూడా అని చెప్పి అర్హత కలిగిన విద్యార్థులకే ప్రిపేర్ అయ్యే విద్యార్థులకే 100% ట్రాన్స్పరెన్సీ తోటి కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసొంటి ప్రాసెసెస్ జరుగుతుందని ఒక నమ్మకాన్ని విద్యార్థులకి మీ ద్వారా కల్పించదలుచుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మాత్రం ఈ సంబంధించిన అంశంలో ప్రతిపక్షాలు కుట్ర చేసి కొంతమంది వ్యక్తులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసింది. ఒకవేళ కనుక టీజీపీఎస్సీ కనుక తప్పు చేసినట్టయితే ప్రభుత్వంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ నేను గతంలో ఏ విధంగానైతే నేను ఇటువంటి అక్రమాలపైన పోరాటం చేసిన ఒకవేళ మా ప్రభుత్వం చేసినప్పుడు కూడా నేను ఖచ్చితంగా విద్యార్థులకు అండగా ఉంటానన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం బల్మూరి వెంకట్ గారు చూస్తూనే ఉండండి మన తల్లి వెలుగు.